తప్పట్టేవాళ్ళేమో అమ్ముడు పోయారు ఏదో మాట్లాడారు. అంటే ఆ విషయంలో నిజాయితీగానే చెప్తున్నారు అయితే. దాంతోనే వస్తున్నటువంటిది. బేసిక్గా సమస్య ఏంటంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి, రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడు చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకుల పనులు అధికారులు చేస్తున్నారు, అధికారుల పనులు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇద్దరి మధ్యన సమన్వయంతో కొన్ని చోట్ల దోచుకుంటున్నారు, జనాల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. ఆటోమేటిక్గా విరక్తి వస్తుంది ప్రజలకి. ఇప్పుడు అక్కడెక్కడో బర్లీ పొగాకు పంట వేస్తున్నారని నార్లు పట్టుకుపోయారట. ఇదేమన్నా గంజాయి పంట నార్లు పట్టుకుపోవడానికి? అదేమంటే మీరు మళ్ళీ రేపు పొద్దున మమ్మల్ని అమ్మమంటారు, మేము కొనలేం కాబట్టి అని. అంటే ఆ లెక్కనైతే కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా పంట పండించే రైతు ప్రభుత్వం కొంటానన్నదే వేసి మిగతా ఆయన మానేసేయాలా? ఇదేమి చిత్రమైనటువంటి ధోరణి. వరి ఇప్పుడు తినట్లేదని చంద్రబాబు గారు పదే పదే చెబుతున్నారు. రేపు పొద్దున వరి నాట్లు లాక్కెళ్తారా ఆయన కొంప తీసి? ఇప్పుడు బర్లీ పొగాకు లాక్కెళ్ళినట్టు రేపు పొద్దున వరి నాట్లు లాక్కెళ్తారేమో, ఎల్లుండి పత్తి లాక్కెళ్తారేమో గిట్టుబాటు రావట్లేదు అనేసి. ఓన్లీ గిట్టుబాటు ధర వచ్చేవి మాత్రమే పండించాలని ఏమైనా కొత్త ఆదేశాలు ఇస్తారేమో. ఇలాంటి తిక్క పనులు చేసే వాళ్ళని ఎవరైనా ఎలా చూస్తూ ఊరుకోవాలి? ఎవరా లాక్కెళ్ళిన వాళ్ళు, ఎవరో ఆపిన వాళ్ళు, ఎవరిచ్చారా హక్కు వాళ్ళకి? నువ్వు చెప్పుకుంటావా మేము బర్లీ పొగాకు మేము కొనమని చెప్పాం, అయినా మీరు వేసారు, అది మీ తప్పు అని చెప్పు. రేపు పొద్దున తప్పేం లేదు, అది నువ్వు ముందు నుంచి చెప్తే. అలా కాకుండా ఇప్పుడు బర్లీ పొగాకు వేసుకోమని చెప్పింది ప్రభుత్వం, వేసిన తర్వాత కొనుక్కుంటున్నామని చెప్పింది ప్రభుత్వం, కొనడం మానేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఇక వీళ్ళని నమ్మకుండా సొంతగా డైరెక్ట్గా వేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని ఏరియాలో కొన్ని పంటలే పండుతాయి, కొంతమంది రైతులకి కొన్ని పంటలే వచ్చు, వాళ్ళకి చేతనైందే వేస్తారు. ఇప్పుడు మీ పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలో నేను డిసైడ్